హలో అండి. మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తామో చూడండి. మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయాక ఉగాది పచ్చడి చేయడానికి స్టార్ట్ చేసేసాము. దానికోసం కావాల్సిన అన్ని ఐటమ్స్ని రెడీగా పెట్టాము. కొత్త కుండ తీసుకొచ్చి దానికి పూజ చేసి దానికి పసుపు రాసి పూజించాము. దానికి కంకణం కట్టి పువ్వులు బట్టి అందులో చేస్తాం. ప్రతి సంవత్సరం అమ్మ ఒక కొత్త కుండ తీసుకొచ్చి కొత్త కుండలో ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా తీసుకొచ్చి పెట్టింది. ఈసారి మాకు తెలియకుండా మా అమ్మమ్మ మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. తను ఇక్కడికి వచ్చాక ప్రతిసారి మా అమ్మమ్మ మాతో ఉగాది పచ్చడి చేస్తుంటుంది. ఈసారి మా పిల్లలతో చేపిస్తున్నాము. అమ్మమ్మ ఎలా చేయాలో ఏంటి అనేది పిల్లలకు చెప్తూ ఉంది. అలా చెప్తూ ఉన్న కొద్దీ పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకు ఒక్కొక్క ఐటెం ఎలా ఉంటుంది, ఎలా వేయాలి అని చెప్తున్నారు. అది వేయడం ద్వారా ఉగాది స్పెషల్ అవుతుంది. ఇదే మన జీవితం అంటూ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ వాళ్ళు అమ్మమ్మ చెప్పినట్టుగా అయితే చేస్తూనే ఉన్నారు. ఈ ఉగాది పచ్చడికి మేము ఏమాత్రం హెల్ప్ చేయలేదు. టోటల్ పచ్చడి మొత్తం పిల్లలతోనే చేపించేసి వాళ్ళే మాకు అందరికీ సర్వ్ చేశారు. దేవుని దగ్గర పెట్టి మా అందరికి తీసుకొచ్చి ఇవ్వడం కూడా అన్ని పిల్లలే చేసేసారు. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈసారి ఉగాది పండుగ మా ఇద్దరి పిల్లలకి, చిన్నపిల్లలకి ఫస్ట్ ఉగాది. సో వాళ్ళని కూడా పడుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఉగాది పచ్చడి చేయడంలో ఇన్వాల్వ్ చేసాము మేము. మా కొత్త ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసాము. అందరూ వచ్చేసారు. మా మామయ్యల కూతురు, మా అమ్మమ్మ వాళ్ళందరూ సర్ప్రైజ్ ఇస్తూ మా ఇంటికి వచ్చారు. మా చిన్న పాప కూడా ఈరోజే మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది. అందుకే ఇంకా పంటకి మాకు బాగా కొత్త కళ వచ్చింది. మాకు కొత్త సంవత్సరం కొత్త కళ వచ్చింది ఈ చిన్న పాపతోనే. మా ఇద్దరు బంగారు తల్లులకు ఇదే ఫస్ట్ ఉగాది. పిల్లలు గ్లాస్లో పోయడం కూడా మమ్మల్ని వద్దు అని చెప్పి వాళ్ళే పోసి వాళ్ళే అందరికి సర్వ్ చేస్తూనే ఉన్నారు. తీసుకెళ్ళి తాతయ్యలకి వాళ్ళకి మేమే ఇస్తామని చెప్తూ ఫస్ట్ నేను ఇస్తాను గొడవలు కూడా పెట్టుకున్నారు. అందులో ఒకటే ఐటెంను పట్టుకుని అదే ఒకే ఐటమ్ అందరం ఇస్తామని అనడం కూడా వేశారు. కాకపోతే మా అమ్మమ్మ నచ్చడంతో వాళ్ళు విని ఓకే వేసి అందరు చేసేసారు. అందరికీ హ్యాపీ ఉగాది. ఇదే రోజు హ్యాపీకి 6th month డే వచ్చింది. ఉగాది తనకి 6th month రెండు ఒకే రోజు రావడం మాకు కలిసి వచ్చింది. వేరే డెకరేషన్ ఏమీ చేయకుండా ఇదే ఉగాది థీమ్తో ఉన్న ఐటమ్స్తోనే 6th month బర్త్డేకి సెలబ్రేషన్స్ అన్నీ చేసేసాము. ఇలా కూడా చాలా బాగుంది. మనకు ఉగాది అనగానే బూరెలు కంపల్సరీ చేయడం కాబట్టి అవి చేయడం స్టార్ట్ చేసాము. ఉగాది పచ్చడి, పాప డెకరేషన్స్ అన్నీ అయిపోయాక ఇవి చేయడం స్టార్ట్ చేసేసాము మేము. ఇవి చేస్తూ ఉంటేనే ఇంట్లో అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఇక్కడ సందర్భాలు అన్నీ చేస్తూనే ఉన్నారు. పిల్లలందరూ కలిసి ఆటలాడడం సందర్భం. వీళ్ళలో ఆ చిన్న పాపను కూడా కలుపుకున్నారు. వీళ్ళకి అప్పచెప్పేసి మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాం. చిన్న పాప మా దగ్గర ఉండడానికంటే వాళ్ళతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడింది. ఈరోజు ఇంకా చిన్న పాప వచ్చిందని చెప్పాం కదా, తన కోసం వెల్కమ్ రాసాము. ఇవి చేస్తూనే ఉన్నాం కదా. ఈసారి మేము రెండు ఐటమ్స్ చేసాము. ఒకటి కందగడ్డ బూరెలు, ఇంకొకటి శనగపప్పు బూరెలు. రెండు చేసాము. చాలా వరకు అందరూ శనగపప్పు బూరెలు చేస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం కంపల్సరీగా కందగడ్డ బూరెలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. శనగపప్పు చేయకుండా కందగడ్డ బూరెలు మాత్రం చేస్తూ ఉంటాము. ఎవరైనా కందగడ్డ బూరెలు టేస్ట్ చేస్తూ ఉంటే బాగుంటే, మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.